బిట్కాయిన్ నేను వీడియో చేస్తున్న టయానికి 62,800 లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 24 అవర్స్ కనుక చూసుకుంటే దాదాపుగా 190 మిలియన్ వర్త్ ఆఫ్ యూఎస్డిటీ అయితే లిక్విడ్ అయిపోయింది. దీనికి కల మేజర్ కారణం వచ్చేసి యుఎస్ ఇరాన్ లో ఉన్నటువంటి చాలా ప్లేసుల మీద అయితే దాడులు అయితే చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అయితే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి యుఎస్ బేస్ క్యాంపుల మీద కూడా దాడి చేసింది అనమాట. సో ఈ వార్ అనేది సీరియస్ లెవెల్ కి వెళ్ళడం వల్ల బీటీసీ అయితే రియాక్ట్ అయింది. దాదాపుగా 3% అయితే డ్రాప్ అయితే అయింది. ఒక బీటీసీ కాదు, ఏషియా మార్కెట్లు, ఇండియా మార్కెట్, సౌత్ కొరియా, అదే విధంగా జపాన్, హాంకాంగ్ అన్ని మార్కెట్లు కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు యుఎస్ మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అన్నది చూడాలి. అదే విధంగా ఈటీఎఫ్ అవుట్ ఫ్లోస్ అయితే కంటిన్యూ అవుతాయా లేదంటే ఇన్ఫ్లోస్ ఏమైనా వస్తాయి అనేది అది కూడా చూడాలి. దాన్ని బట్టి బీటీసీ అనేది 60,000 దాకా టచ్ అవుతుందా లేదంటే 60,000 బిలో వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వారం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. 14-15 సిపిఐ డేటా, పీపీఐ డేటా రిలీజ్ ఉంది. అదే విధంగా 17వ తారీఖు వచ్చేసి సెనేట్ క్రిప్టో యాక్ట్ బిల్లుని హీరింగ్ కి రాబోతుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ మన క్రిప్టో కరెన్సీకి. సో ఇలాంటి న్యూస్ అండ్ అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.